హాయ్ ఫ్రెండ్స్, గంటల తరబడి చదివినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లగానే అన్నీ బ్లాంక్ అయిపోయినట్టు అనిపించిందా? ఇది మీ సమస్య కాదు, మీ బ్రెయిన్ పనిచేసే విధానం అలా ఉంటుంది. సైన్స్ ప్రకారం మనం నేర్చుకున్న విషయాల్లో దాదాపు 70% సమాచారాన్ని మన బ్రెయిన్ 24 అవర్స్లోనే మర్చిపోతుంది. దీనినే ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జపాన్ స్టూడెంట్స్ వేల సంఖ్యల్లో ఉన్న కాంజీ క్యారెక్టర్స్ని సంవత్సరాల పాటు ఎలా గుర్తుంచుకుంటారు? వాళ్ళు సూపర్ హ్యూమన్స్ కాదు, కానీ వాళ్ళు ఉపయోగించే స్టడీ టెక్నిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఉదాహరణకి ఒక చిన్న టెక్నిక్ చెబుతాను, యాక్టివ్ రీకాల్. చదివిన వెంటనే బుక్ క్లోజ్ చేసి మీకు గుర్తున్నది పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. ఈ చిన్న స్ట్రగుల్ వల్లే మీ బ్రెయిన్లో మెమరీ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఇది కేవలం వన్ టెక్నిక్ మాత్రమే. ఇంకా కుమన్ మెథడ్, స్పేస్డ్ రెపిటిషన్, కైజెన్, డీప్ ఫోకస్ లాంటి పవర్ఫుల్ జాపనీస్ స్టడీ హ్యాక్స్ కూడా ఉన్నాయి. ఈ 5 జాపనీస్ స్టడీ హ్యాక్స్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కంప్లీట్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. కింద ఉన్న లింక్లో ఫుల్ వీడియో చూడండి. అది చూసిన తర్వాత మీరు తక్కువ టైం చదివి ఎక్కువ గుర్తుంచుకునేలా చదవడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి సైన్స్ బ్యాక్డ్ లెర్నింగ్ హ్యాక్స్ కోసం లిబ్రోవర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే స్మార్ట్గా చదివేవాళ్లు మాత్రమే లాంగ్ రన్లో విన్ అవుతారు.